హలో గైస్, వెల్కమ్ టు ది డే 18 ఆఫ్ లడక్ సిరీస్ అండ్ 125cc. ఈరోజు అయితే మనం డియర్ కామ్రేడ్ మూవీలో చూపించినటువంటి కొన్ని లొకేషన్స్ అయితే మీకు చూపించబోతున్నా. అండ్ అట్లనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాస్ అయినటువంటి కార్దుంగ్లా పాస్ను కూడా మనము మన 125 బైక్ పైన అయితే రీచ్ అయిపోయినాం. ఆ రీచ్ కావడంలో ఎంత ఇబ్బంది పడ్డాము, బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి. ఇవన్నీ దాటుకొని ఫైనల్గా ద బ్యూటిఫుల్ డిస్కిట్ మోనేస్ట్ని కూడా క్రాస్ చేసి హండర్ అనే ఒక కొత్త ప్లేస్, ఎవరికి తెలియని ప్లేస్ని అయితే మనం రీచ్ అయిపోయినాము. సో ఇవంతా మన జర్నీ వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అసలు అనుకోలేదు ఈ బైక్ తీసుకొని అరౌండ్ మనం 3000+ కిలోమీటర్స్ వరకు వచ్చేసినాం. లేక్ అయితే రీచ్ అయిపోయినాం. ఆల్రెడీ లే నుండి మీరు కొన్ని వీడియోస్ కూడా చూసారు అనుకుంటా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి చూడండి. ప్రస్తుతానికి మనం లే నుండి రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాం. రూమ్ చెక్అవుట్ చేసేసి నౌ వీఆర్ గోయింగ్ టు కార్దుంగ్లా తర్వాత డిస్కిట్ హండర్ ఇట్లా వెళ్దాం. మన టైం బట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు. మనకి ఇక్కడ నుండి కార్దుంగ్లా వచ్చేసి ఇంకో 40 కిలోమీటర్స్ మాత్రమే ఉంది మేము తీసుకున్న హోమ్ స్టే నుండి. మేమైతే కుర్జా గార్డెన్ అనే హోమ్ స్టేలో అయితే ఉన్నాం. బాగానే ఉంది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ స్టేకి కానీ ఫుడ్కి కానీ. సో అదే, కాకపోతే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ జబర్దస్త్ ఉంది. పాత వీడియోస్లో చూపించిన కదా. సో ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ అయితే అయిపోదాం. యాక్చువల్గా మనము ముగ్గురం ఉండే కదా, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ బ్రో అయితే కలిసిండు. సో వాళ్ళిద్దరు అయితే ముందెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళ ఇంటికి తొందరగా వెళ్ళాలంట. సో వాళ్ళు కొంచెం వేరే ప్లాన్ చేసుకున్నారు ఫాస్ట్గా. సో మేమైతే ఆఫ్ బీట్ ప్లేసెస్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకొని మేము ఇద్దరం అయితే సపరేట్గా వెళ్తున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా మోటో వ్లాగింగ్ సెటప్లా కలిసిపోదాం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మేము ఉన్న హోమ్ స్టేలో మాకు యాపిల్ చెట్లు కూడా ఉన్నాయి. సో మేము చెక్అవుట్ చేస్తున్న టైంలో ఒక 5 or 10 అట్లా తెంపుకోండి, మధ్యలో తినొచ్చు అని చెప్పారు. సో తెంపుదాం ఇప్పుడు. సో యాక్చువల్గా స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు గాయస్. మీరు వచ్చినప్పుడు పని చేస్తారు. ఫస్ట్ మనకు అందరికీ ఇక్కడ బ్యాడ్ అవి. సో ఇక్కడైతే కొన్ని ఉన్నాయి చూడండి. సో యాపిల్స్ అయితే ఎంపుకున్నాం. సో ఇవి తినేద్దాం దారిలా. ఇంకా ఎక్కువ వద్దు, ఎక్కువ ఉంటాయి తినబుద్ది కాదు. యాపిల్స్ ఈ మధ్యలో చాలా తింటున్నాము, అందుకే ఇంకొక 2 తెంపేసుకొని అయితే వెళ్ళిపోదాం. చూడండి గైస్, నిన్ననే ఫుల్ ట్యాంక్ అయితే వేయించినాం. ఇక్కడైతే మనకి అరౌండ్ 1 or 2 రూపీస్ ఉండే. నాకు 13 లీటర్స్ దాకా అయితే పట్టింది ట్యాంక్లో. అండ్ నూబ్రా వ్యాలీ తర్వాతనైతే మనకి ఫ్యూయల్ అయితే ప్రాపర్గా ఉండదంట. సో అక్కడ ఇంకొక క్యాన్ ఏమైనా తీసుకొని చేయాల్సి ఉంటుంది. బట్ మనకైతే బాగానే ఉంటుంది. 4 మెంబర్స్ ఉండే, ఇప్పుడు నేను బ్రోనే అయిపోయినాం. నా బ్రీతింగ్ కొంచెం మీకు అబ్నార్మాలిటీ కనిపించవచ్చు, ఎందుకంటే బ్యాగులు అవన్నీ మూసి కట్టేసరికి కొంచెం బాడీ మీద బర్డెన్ పడి ఈ హైట్లో కొంచెం ఇట్లా అనిపిస్తుంది. లెట్స్ గో. అండ్ వెళ్ళిపోతున్నాం గాయస్. లేలేందంటే మీకు ఫుల్ ఆఫ్ హోమ్ స్టేస్ ఉంటాయి చూడండి. ఎటు చూసినా హోమ్ స్టేసే కనిపిస్తాయి. వాళ్ళు ఛార్జెస్ చేసుడు కూడా అట్లనే ఉంటుంది. ఛాయ్కి 65 రూపీస్. నిజం చెప్పాలంటే మా 2 రోజులకి ఆల్మోస్ట్ 4 మెంబర్స్ కలిపి 2500 బిల్ అయింది ఫుడ్. దాంట్లో అర్థం చేసుకోండి. ఇక్కడైతే ఒక పెట్రోల్ బంక్ ఉంది, చుబీ ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పి. ఆ బ్రో వేయించుకుంటుండు. నిన్న కూడా నేను ఇక్కడనే ఫుల్ ట్యాంక్ చేయించిన. అరౌండ్ ఒక 1300 రూపీస్ ఏమో పట్టింది. ఇక్కడ చాలా బైక్ రెంటల్స్ ఉంటాయి. సో మనం వచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చి ఫ్లైట్ కూడా బైక్ కూడా రెంట్ చేసుకోవచ్చు. అవన్నీ రెంటల్ బైక్సే. కాకపోతే మనం అడ్వెంచర్ చేస్తున్నాం కాబట్టి మన బండి మీద మనమే రావాలా. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది. లేలా 2 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ లే నుండి బయటకు రాగానే ఇక్కడ మనకైతే పర్మిట్ చెక్ చేస్తారు. भैया ये आदमी एक पर्सन से 200 एक्स्ट्रा ले रहा, एक आदमी का 400 है परमिट फी. సో ఈ లేన్ నుండి బయటికి రాగా ఒకసారి పర్మిట్ చూస్తారు. మేర్లీ ప్యాంగాంగ్ లేక్ దగ్గర చూస్తారేమో. చూద్దాం, ఒకసారి చూపించేసి అయితే వెళ్ళిపోదాం. ఎల్లాకుల సాయి ప్రసాద్ మేరా है, सौरव सरकार है भाई का है, 2 लोग गया. हाँ हमारा आगे गया. 15 days का పర్మిట్ है पूरा. ఇంక వెళ్ళిపోదాం. బండికి ఆర్పిఎం సెట్ చేస్తే కొంచెం పికప్ అయితే ఇంప్రూవ్ అయింది. చూద్దాం ఇంకా హై పాసెస్ ఎట్లుంటుంది ఏందని చెప్పి. లెట్స్ గో. ఆర్మీ వెహికల్స్. BRO, you are on the one of the highest motorable road. District Administration Lay welcomes you to Nubra Valley. Please stop for environmental fee slip. కానీ ఇక్కడ ఎవరు లేరుగా గైస్. ఇది వచ్చేసి నూబ్రా వ్యాలీ మొత్తము. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నూబ్రా వ్యాలీది ఒక పాయింట్ కూడా ఉంటుంది. 2 మౌంటైన్స్ ఉంటాయి దాని మధ్యలోని మనం బోనికి. అండ్ మన బాయ్ అయితే అక్కడ కింద నుండి వస్తుండు. యాక్చువల్గా మన తక్కువ పికప్ ఉంటుంది కాబట్టి బ్రో వెనుక అయితే వస్తుండు, ఎందుకంటే బ్రో ముందు ఉంటే బ్రో ముందే వెళ్ళిపోతాడు. అండ్ లుక్ ఎట్ దేర్ గైస్, స్నో క్యాప్డ్ మౌంటైన్స్. నిన్న కనిపించలేదు ఈ వ్యూలో, కాకపోతే ఇవాళ అయితే కనిపిస్తున్నాయి. అండ్ గైస్ ఇక్కడ నుండి లే మొత్తం మనకు కనిపిస్తుంది చూడండి. ఇదంతా లే వ్యూ పాయింట్ అంటారు. ఇది లే సిటీ మొత్తం కనిపిస్తుంది చూడండి. ఎస్, నిన్న అక్కడ శాంతి స్తూపా కూడా వెళ్ళినాం మనం. సో లెట్స్ గో. యాక్చువల్గా మార్నింగ్ టైంలో పికప్ బాగానే ఉంటుంది, బట్ ఈవినింగ్ టైంలో ఆర్ నైట్ టైంలో కంప్లీట్గా మనకి సన్ డౌన్ అయిపోయి టెంపరేచర్ కూల్ అయిపోతుంది కదా, అప్పుడు పికప్ మరీ డౌన్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రీసెంట్గానే ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది ఇదంతా.
సో రోడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. రియల్లీ ఇట్లా ల్యాండ్ స్లైడ్ కావడము, బిఆర్ఓ వచ్చి దాన్ని చేయడము ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఒక రోజులో మొత్తం సార్ట్అవుట్ చేసేస్తారు, వేని సెట్ చేస్తారు. అది బిఆర్ఓ అంటే. ఇక లోకల్ వాళ్ళు అయితే అందరూ ఆల్టో కారు, శాంట్రో కారు ఇవే వాడుతారు. బయట నుండి వచ్చే వాళ్ళే షో ఆఫ్ చేసుకుంటా పెద్ద పెద్ద బండ్లు తీసుకొని వస్తారు, కానీ లోకల్స్ అందరూ స్కూటీలు చిన్న చిన్న బండ్లు చేస్తారు. సో తీసుకొచ్చే వాళ్ళని తప్పట్లేను, కాకపోతే కొంచెం చిన్న బండ్ల మీద వచ్చిన వాళ్ళని కొంచెం డిగ్రేడ్గా చూస్తారు అన్నట్టు సైడు. అండ్ గైస్ మనకి కార్దుంగ్లాకి వెళ్ళే రూటు గట్టి ఆఫ్ రోడింగ్ ఉంది చూడండి. చూసారు కదా, గట్టిగా ఆఫ్ రోడింగ్ అయితే చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. సెకండ్ గేర్, థర్డ్ గేర్ మ్యాక్స్. నిజం చెప్పాలంటే మనకి ఆఫ్ రోడింగ్ అంటే ఇష్టమే, కాకపోతే దీని మీద ఆఫ్ రోడింగ్ అంటే తెలుసు కదా ఎట్లుంటుందో స్టోరీ. ఈ నెట్ అయితే అవైలబుల్గా లేదు, కాల్స్ మాట్లాడుకోవచ్చు అంతేగాని డాటా అయితే వస్తలేదు. అందుకే మాకు మ్యాప్స్ లేకపోవడం వల్ల ఈ లేక్ వచ్చినప్పటి నుండి ఎవరినొకరిని అడగడమే అవుతుంది ఎట్లా పోవాలి ఏందని చెప్పి. వెనక ఆఫ్ రోడ్ టైర్ వేయించి మంచి పని చేసాం, లేకుంటే నార్మల్ టైర్ ఉంటే మాత్రం స్లిప్ అయిపోతుండే. ఆఫ్ రోడ్ టైర్ ఉండడం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ వెల్. డోంట్ హరీ, ఎంజాయ్ యువర్ జర్నీ. మరి లూప్స్ అయితే చూడండి చాలా గట్టిగానే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఫుల్ ట్రక్ ట్రాఫిక్. ఎస్పెషల్లీ లడఖ్ రైల్లో నాకు లారీ డ్రైవర్స్ పైన కానీ లారీస్ పైన కానీ చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే మన సైడు చాలా చీప్ అయి వస్తారు, బట్ అదే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి గుడ్ పే ఉంటుంది, గుడ్ ఎర్నింగ్స్ ఉంటాయి, అండ్ ఒక రెస్పెక్టబుల్ జాబ్గా ట్రీట్ చేస్తారు డ్రైవింగ్ని. కాకపోతే మన సైడ్ అట్లా వేయరు, బట్ వాళ్ళు కూడా ఒక బ్యాక్ బోన్ అంతే. మనం ఇక్కడ ఉన్నాం కదా, అక్కడికి పోవాలి. అసలు ఒక్కొక్క లోపు ఎక్కుతా అంటే అర్థం కూడా అవుతలేదు. మనం ఎక్కడనో కింద నుండి వచ్చినాం, ఇంత హైట్లో ఉన్నాం, ఇంకా హైట్కి పోవాలి. అరౌండ్ కార్దుంగ్లా పాస్ అయితే మనకి 17,000+ ఫీట్ హైట్లు ఉంటుంది. సో లెట్స్ గో. నాకు తెలిసి 125cc మీద వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ ప్రాపర్గా రికార్డింగ్ ప్రాపర్గా చేసింది మనమే అనుకుంటా. సో ఈ వీడియో చూసేలోపు మీకు ఎన్ని వీడియోస్ అప్లోడ్ అయి ఉంటాయి నాకు అంత ఐడియా లేదు, బట్ నాకు వీలైనంత వరకు అయితే నేను రికార్డ్ చేస్తున్నా. అండ్ ఇక మా రోడ్ వస్తుంది, మధ్య ల్యాండ్ స్లైడ్స్ అయిన దగ్గర ఆఫ్ రోడ్. రియల్లీ హీరో నుండి ది బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు అండర్ 125 సెగ్మెంట్. ఎందుకంటే నాకు అర్థమవుతుంది, ఇంత హైట్లో ఆఫ్ రోడ్లో కూడా బండి ఒకసారి ఆఫ్ కాదు, కొండలు ఎక్కేటప్పుడు కూడా మెల్లగా పోతుంది కానీ బండి ఆఫ్ కాదు, ఇంజన్ పైన స్ట్రెయిన్ తీసుకోదు, ప్రాపర్ ఉంటుంది. ఇంకా నిన్ననే నేను కొన్ని కార్బొరేటర్ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసిన, కొంచెం ఆర్పిఎం పెంచి ఫ్యూయల్ ఇంటేక్ తక్కువ చేసిన. సో అది ఎందుకు ఏందనే ఇక పెద్ద కాన్సెప్ట్లు ఏంటి కానీ చేసిన. మొన్నటికన్నా కంపేర్ టు వాళ్ళ నాట్ బ్యాడ్, చాలా బాగుంది పికప్. వామ్మో, వీఆర్ గెటింగ్ ఇన్ టు ది కోల్డ్ డెసర్ట్ గాయస్. కోల్డ్ డెసర్ట్ అంటే చూసారు కదా, రాజస్థాన్లో ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే ఇక్కడికి వచ్చినాక అర్థమైపోతుంది మనం లడాఖ్లో ఉన్నామని. ఎందుకంటే టెంపరేచర్స్ అంతా డౌన్ అయిపోతాయి. నా చేతులు గడ్డ కడుతున్నాయి అంటే అర్థం చేసుకోండి. నా బాడీ కూడా అలవాటు పడ్డది చలిలు ఉండి. నిన్న లేబ్ మార్కెట్ మొత్తం చిన్న పల్చర్ టీషర్ట్ మీద తిరిగిన. అక్కడ లోకల్ ఆంటీలే అడుగుతారు, టీషర్ట్ వేసుకో మళ్ళీ జ్వరం వస్తే రైడ్ ఎట్లా చేస్తామని. సారీ, స్వెటర్ వేసుకో జ్వరం వస్తే రైడ్ ఎట్లా చేస్తామని వాళ్ళే అంటారు. కాకపోతే నాకు తెలిసి ఈ రీజియన్లో 15 days ఉంటే నా బాడీ సెట్ అయిపోతుంది చలికి. ఒకనైతే సైకిల్ మీద వచ్చేటైనా కనిపించిండు, సైకిల్ మీద వస్తుండు. కమింగ్ ఆన్ సైకిల్. థ్యాంక్ యూ. You are from France. Yeah, that's nice. Okay, all the best. Yeah, it is on 125cc challenge. Yeah, okay, all the best. Bye. అండ్ గైస్ ఆయన వచ్చేసి సైకిల్ మీద వస్తుండంట, ఫ్రాన్స్. సైకిల్ మీద ఇదంతా దొక్కుంటూ వస్తుండు. మేబీ ఆయన ప్రొఫెషనల్లీ సైక్లిస్ట్ అనుకుంటా. జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూస్ గైస్. వెల్కమ్ టు ద సౌత్ పుల్లో. ఆల్టిట్యూడ్ 15,300 feet. సెన్సిటివ్ ఎకాలజీ జోన్, నో డ్రోన్ జోన్. 15,000 feet హైట్లో ఉన్నాం గాయస్ మనం. లిటరల్గా కంట్రోల్ చేసుకుంటున్నా కానీ మనం మొస తీసుకోవాలంటే బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ని
చేయాలంటే మన లంగ్స్ని నార్మల్ బ్రీతింగ్ ఎట్లా చేస్తామో దానికి ఇంకో 3x ఫాస్ట్గా చేయాలి. మనకి కార్దుంగ్లా టాప్ పైకి అయితే వస్తూ ఉంటే రీసెంట్గానే స్నోఫాల్ అయింది చూడండి ఇక్కడ. సో ఇంకా లేలా స్నోఫాల్ అయితే స్టార్ట్ కాలేదు, బట్ మనకి హైట్కి వెళ్ళినా కొద్దీ స్నోఫాల్ అయితే కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా న్యూబ్రా వ్యాలీ అండ్ న్యూబ్రా వ్యాలీ వ్యూ పాయింట్ కార్దుంగ్లా నుండి కొంచెము దూరంగానే ఉంటుంది అనుకుంటా. అంటే నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, కాకపోతే కంప్లీట్ వ్యాలీని న్యూబ్రా వ్యాలీ అని అంటారంట. పైన స్నో వల్ల చేతులు గట్టిగా కట్టుకోబోతున్నాయి, అంత చల్లగా ఉంది ఆ స్నో వల్ల. మళ్ళీ ఈ ఫ్లోర్ క్లాస్ నేను డెకెత్లాన్లో తీసుకున్నా 700 800 పెట్టి. వీటి అంత వరస్ట్ ఇంకొకటి ఉండవు. ఇవి చలిని ఆపవు, ప్లస్ ఈ ఎడ్జెస్కి చాలా పెయిన్ తెప్పిస్తాయి. చింటూ బాయ్ బాయ్. చింటూ బాయ్ కూడా బైక్ చూసి ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనము అరౌండ్ 16,000 ఫీట్ వరకు అయితే రీచ్ అయినాం అనుకుంటా, చాలా హైట్కి. సో ఏమవుతుందంటే బండి పికప్ కొంచెం డౌన్ అయింది, బట్ ఇట్ ఈస్ గోయింగ్ స్మూత్గా అయితే పోతుంది. నేను కార్బొరేటర్ కొన్ని సెట్టింగ్స్ అయితే చేసిన దానివల్ల. లేకపోతే మొన్న వరకు ఏమైంది, ఇట్లా జర్కులు ఇచ్చుకుంటూ పోయింది. బట్ ఇప్పుడు అట్లా జర్కింగ్ అనేది లేదు, మెల్లగా పోయినా కానీ స్మూత్గా పోతుంది. అండ్ లుక్ ఎట్ దట్ వ్యూ. సో అందుకే అప్పుడప్పుడు చెప్తున్నా కదా, టైం దొరికినప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి. కంప్లీట్లీ మన ఎర్త్ పైన గాడ్ క్రియేట్ చేసిన వండర్స్ చాలా ఉన్నాయి. దట్టు లక్కీలీ మన ఇండియాలో మీకు డెసర్ట్స్ కావాలన్నా, స్నో కావాలన్నా, వ్యాలీస్ కావాలన్నా, వాటర్ ఫాల్స్ కావాలన్నా, గ్రీన్ మౌంటైన్స్, ఇలాంటి కోల్డ్ డెసర్ట్స్ కావాలన్నా చాలా ఉన్నాయి. సో కీప్ ఎక్స్ప్లోరింగ్ ఇండియా ఫస్ట్, దెన్ గో అవుట్. సో ఇది నేను చెప్పాలనుకుంది. సో కీప్ ఎక్స్ప్లోరింగ్ గైస్. ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. సైనింగ్ అవుట్ ఫ్రమ్ ది మైటీ లడాక్, ద మైటీ హిమాలయాస్. జై హింద్. జస్ట్ ఇమాజిన్, ఆ రోడ్స్ కింద ఎక్కడనో లే సిటీ ఉంటుంది, అదంతా హైట్ అరౌండ్ 40 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని అయితే ఈ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ వచ్చారు. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా మనమైతే అరౌండ్ 17,500 ఫీట్ వరకు అయితే వచ్చేసినాం. దట్టు ఆన్ దిస్ గ్లామర్ 125cc బైక్ పైన అయితే. అండ్ ఇంకో వన్ థింగ్ చెప్పాలంటే, వీ కేమ్ టు కార్దుంగ్లా పాస్. అండ్ ముందుకు వెళ్తే మైల్ స్టోన్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా. జస్ట్ లుక్ ఎట్ ది స్నో క్యాప్డ్ మౌంటైన్స్. యాక్చువల్గా దట్ ఈస్ అ గ్లేజ్. బ్లాక్ కనిపిస్తుంది కదా, అది ఎప్పటి నుండి ఉంటుంది, అదంతా బ్లాక్ స్నో. ఇక్కడ కనిపించేది అంతా ఫ్రెష్గా పట్టిన స్నో, వైట్గా ఉంది. బ్లాక్ది బ్లాక్ ఐస్ అంటారు. 17,500 feet height. Never expected that I would come here. లాస్ట్ టైం కేదార్కంత ట్రెక్ చేసినాం కదా, అది అరౌండ్ 17,900 feet. అండ్ ఈ రైడ్లో అగైన్ వీ నీడ్ టు గో అట్లీస్ట్ 19,000 feet హైట్ మోర్. అండ్ ఇంకొకటి, మీ అందరికీ హ్యాపీ దసరా. అండ్ ఇవాళ వచ్చేసి దసరా October 2nd. అండ్ ఫైనల్లీ వీ కేమ్ టు కార్దుంగ్లా పాస్. షల్ వి గో దే బ్రో? ఫైనల్లీ వీ మేడ్ ఇట్. లెట్స్ గో గైస్. ఈ కార్దుంగ్లా టాప్ దగ్గర మనకి వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ తుర్తుక్ 168. కార్దుంగ్లా టాప్ 7,982 feet. Gateway of Nubra Valley. Finally we came to here guys. Welcomes to the top of the world, mighty Kardungla. Look at this milestone. So guys, finally we reached the mighty Kardungla, second highest motorable pass in the world. So just look at this. Welcomes you to the top of the world, mighty Kardungla. The altitude is 17,982 feet. And finally we made it on 125 city. సో తెలంగాణలోని మంచిర్యాల నుండి ఫైనల్గా మనం ది మైటీ కార్దుంగ్లాకి అయితే రీచ్ అయిపోయినాం. నౌ వీఆర్ ఎట్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ 17,982 feet. ఇక్కడ 5 minutes కన్నా ఎక్కువ ఉండడం కూడా డేంజరే, అంత లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. కానీ ఇలాంటి బైక్లో కూడా ఈ 125 బైక్ పైన మనం రావడం, ఈ 125cc బైక్ పైన రావడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ వీ మేడ్ ఇట్ అండ్ వీ కంప్లీటెడ్ అవర్ ఛాలెంజ్, హాఫ్ ఆఫ్ ది ఛాలెంజ్. అండ్ ఇంకొక హాఫ్ ఛాలెంజ్ అయితే ఉంది, దట్ వీ నీడ్ టు గో 19,000 feet at Umlingla Pass.
So never expected that one. Our completed our challenge, off of the challenge. Sir, చూడండి హెల్త్ అడ్వైజరీ కార్దుంగ్లా పాస్ 18,380 feet. Attention visitors, you are at the second highest motorable road in the world with low oxygen levels. Do not stay here for more than 5 minutes. Your time here should be brief. Enjoy the view safely and descend promptly to avoid serious health risks. Okay. Right from there? Yes. No, coming from Telangana itself. Like throughout. Achha, our bike complaint experts. Aha. New bikes are full complaints. Old bikes is good. Yes, sir. సో చూడండి ఇక్కడ మొత్తం హిమాలయస్. అరే నేను చూసింది డిఫరెంట్ బైక్ అంటే ఒక ఎక్స్పల్స్ అంతే, అండ్ మళ్ళీ మనదే ఇది. సో లెట్స్ గో. బాయ్ బాయ్ మైటీ కార్దుంగ్లా. సీ యూ అగైన్. ఫస్ట్ వ్యూ ఆఫ్ కరకోనం రేంజ్. చిన్నప్పుడు చదువుకొని ఉండే కరకోనం రేంజ్. దట్ ఈస్ ద కరకోనం రేంజ్. నాకు అనిపించేది అంతా కరకోనం రేంజ్. సో ఓకే, లెట్స్ గో. వావ్, నైస్ వ్యూ. నౌ వీ నీడ్ టు గో హండర్కి అయితే వెళ్ళిపోవాలి. లెట్స్ గో. సో బైక్ అయితే ఏమైంది పాపం ఎక్స్పల్స్కి, స్టార్ట్ అవుతలే. సో అట్లుంటుంది మెయిన్గా కొత్తగా వచ్చే బైక్స్కి. ఈ సెన్సార్స్ BS6 అన్ని సెన్సార్స్ వస్తున్నాయి కదా, దానితో చాలా ఇబ్బంది ఉంది. స్నో. ఓ స్నోని తన్నుదామా, కింద పడతాం రా బైక్. నార్త్ పులో అని కూర వచ్చింది. సో ఇక్కడ అయితే తినడానికి ఆగుతున్నాం. దిస్ ఈజ్ ది నార్త్ పులులో ఒక ప్లేస్ ఓన్లీ ఫర్ కస్టమర్స్. టాయిలెట్స్ అంట ఫ్రీ. ऐसा नहीं, చపాతీ కర్రీ మిలేగా, మోమోస్ పూరా కానా ఓన్లీ. అండ్ గైస్ యాక్చువల్గా బైక్స్ అక్కడ పార్క్ చేసినాం, అలాగ పోతే లేవన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా ఇక్కడికి వచ్చినాం. సో బ్రో వచ్చేసి చౌమిన్ తింటుండవు, మనం వచ్చేసి ఆలూ పరోటా అండ్ విత్ చాయ్. మేము పరోటా తింటున్నాం. ఒకసారి ఎన్నిగానం వచ్చినాయి చూడండి. చోటు ఒక చోటుకి వేస్తే ఒక చోటు ఫీల్ అవుతుంది పాపం. ఓకే బస్ ఒక్కదానికి వేస్తే ఇవన్నీ వెయిటింగ్. అండ్ గాయస్ మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనం డిస్కిట్కి అయితే వెళ్ళాలి. డిస్కిట్ అయితే ఇక్కడ నుండి ఇంకొక 60 kilometers మ్యాక్సిమం. ఇప్పుడు ఎక్కడ కూడా ఆగకుండా వెళ్ళాలి. వీడియో అన్నీ కూర్చుపోయినాయి. లెట్స్ గో. ఎందుకంటే మేము ఆల్రెడీ కార్దుంగ్లా దగ్గర 2 hours వేస్ట్ అయింది వీడియోస్కి. లెట్స్ గో. సో అక్కడ చూడండి గాయస్, ఇది ఒక ఆర్మీ క్యాంపు. సో ఎట్లా చిల్ అవుతారు లోకల్స్ అండ్ ఆర్మీ వాళ్ళు కలిసి క్రికెట్ ఆడుకుంటారు. దిస్ ఈజ్ అ గుడ్ థింగ్ అబౌట్ ఆర్మీ పీపుల్. మన పోలీస్ వాళ్ళు ఉంటారు ఇక దగ్గరికి కూడా రానియరు, బట్ ఆర్మీ పీపుల్ ఆర్ రియల్లీ గుడ్ అండ్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే వెళ్ళిపోదాం. ఇంకా ఇదేదో వరల్డ్స్ హైయెస్ట్ కెఫే అంట. ఇది గ్యాస్ ఇక్కడ నుండి డిస్కిట్ ఇంకో 15 kilometers అంట. సీదా అయినా. అండ్ ఇక్కడ వరకు రోడ్ ఇట్లా ఖరాబ్ ఉందంట, కొంచెం ముందుకు అయిన తర్వాత మంచి రోడ్ ఉందంట. సంథింగ్ ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. డిస్కిట్ పోయే రూట్లో, డిస్కిట్ హుండర్ అటు సైడ్ పోయే రూట్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా రిట్రీట్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ అవి, గోకాటింగ్. ఇంకా 22 kilometers ఉంది. హండర్ వచ్చేసి 29. సో లుక్ ఎట్ దిస్. కొంచెం అక్కడ నుండి అయితే మనకి రోడ్ అయితే బాగాలేదు, కాకపోతే ఇంకా తప్పదు. ఇలాంటి ఏరియాస్లో మెయిన్ హిమాలయాస్లో రోడ్స్ను పట్టించుకోవద్దు. ఇప్పుడు రోడ్ వేస్తాం, ఒక వారం తర్వాత రోడ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ కెలామిటీస్ అట్లా వస్తాయి అన్నట్టు. బ్రో ఉన్నాడు కదా మన సౌరవ్ సర్కార్ జీ. సో వెస్ట్ బెంగాల్ నుండి ఆల్రెడీ పాత వీడియోలు చూసారు కదా. సో మన కోసం, మన తెలుగు వ్యూవర్స్ కోసం ఇప్పుడు డ్రోన్ షాట్ అయితే చూస్తుండు, తీసి మనకి ఇస్తాడు ఇప్పుడు. సో చూద్దాం. బ్రో ఇన్స్టా ఐడి కూడా డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుండి ఫాలో కండి. సినిమాటిక్ కంటెంట్ చేస్తాడు. సో
Guys, just look at this view. This is the sunset everyone wants to see once in a lifetime. సో అది కొండల మధ్యలో నుండి సన్సెట్ అండ్ దాని పక్కన షయోక్ రివర్. సో వేరే లెవెల్ ఉంది కదా. నౌ వీఆర్ గో హెడింగ్ టువర్డ్ డిస్కిట్ వచ్చేసి మనకి ఇంకో 10 kilometers ఉంది. కాకపోతే లిటరల్గా దిస్ వ్యూ షాక్డ్ మీ. మధ్యలో ఒక మొత్తం ఎడారిలాగా మౌంటైన్స్, వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ గైస్ ఇప్పుడు మనకి కార్దుంగ్లా నుండి డిస్కిట్ వరకు ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్లో చాలా ప్లేసెస్ దగ్గర అయితే షూటింగ్ అయితే జరిగింది. రోడ్ పైన ఎటు పోనే సాంగ్ ఉంది కదా డియర్ కామ్రేడ్ది. సో అందులో ఇలాంటి సేమ్ షాట్ మీరు చూడొచ్చు డిస్కిట్ మైల్ స్టోన్ దగ్గర. సో ఇవన్నీ మనకి షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది డియర్ కామ్రేడ్ మూవీకి సంబంధించి. అండ్ గ్యాస్ అక్కడ పైన చూస్తారు కదా, అదే వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ మానిస్ట్రీ యొక్క బుద్ధ స్టాచ్యూ. సో మాకు తెలిసి మేము వెళ్ళేసారి క్లోజ్ చేస్తారా ఓపెన్ ఉంటుందా తెలియదు. 6:15 క్లోజ్ అంట. నాకైతే తెలిసి ఇప్పుడైతే టైము 5:45 అట్లా అవుతుంది. సో చూద్దాము అలా ఉంటుందా లేదా అని చెప్పి పైకి. కాకపోతే మానిస్ట్రీ అయితే అది పైన కనిపిస్తుంది కదా. జస్ట్ లుక్ ఎట్ దిస్ వే. పైన మనకి బుద్ధ స్టాచ్యూ కనిపించింది కదా, అక్కడ ఉంది చూడండి. వీ నీడ్ టు గో, లేకపోతే క్లోజ్ అయిపోతుంది. 6:15కే క్లోజ్ అంట. ఇది చూసేస్తే రేపు మాకు ఇంకొక ప్లేస్కి వెళ్ళొచ్చు, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మేము చూడడానికన్నా ఈ ట్రిప్లో ఎక్కువ మీకు చూపించాలన్న తొందరనే ఉంది నాకైతే నిజం చెప్పాలంటే. ఓకే లెట్స్ గో ఆఫ్. చిన్నపిల్లలు లేడు, భలే ఉంటారు ఇడు లడాక్ సైడ్ చిన్నపిల్లలు అయితే డిఫరెంట్గా. నైస్ గాయస్, వెల్కమ్ టు ద డిస్కిట్ మానిస్ట్రీ. గైస్ డిస్కిట్ మానిస్ట్రీ డ్రోన్ షాట్స్ అయితే చూసారు కదా. సో మాకు పైకి పోయేంత టైం లేదు, అందుకే తొందరగా డ్రోన్ షాట్స్ అయితే తీసేసినాం. సో ఇప్పుడు డిస్కిట్ నుండి మేమైతే హండర్కి అయితే వెళ్తున్నాం. సో డిస్కిట్ నుండి హండర్ వచ్చేసి 12 kilometers. అసలు హండర్లో ఏముంటుంది ఏందని చెప్పి రేపటి వీడియోలో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. గైస్ మనం 100కి అయితే రీచ్ అయిపోయినాం. 100కి రీచ్ అయిపోయిన తర్వాత నియర్ శాండ్ డ్యూన్స్ సంథింగ్ ఇక్కడ ఏవో టెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే స్టే చేస్తున్నాం. పర్ టెంట్ అరౌండ్ ఒక 500 rupees అయితే ఛార్జ్ చేస్తుండు. అండ్ డిన్నర్కి ఒక 130. సో చూడండి టెంట్ మనకైతే 2 bed అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. అండ్ ఒకసారి చూడండి ఇట్లా బాగానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడైతే మనం 100కి అయితే రీచ్ అయిపోయినాం. సో రేపు వెళ్ళి శాండ్ డ్యూన్స్ అయితే చూద్దాము. ఈ వీడియో లెంత్ అయితే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తా. ఒక లెంత్ కాకపోతే రేపటి కూడా ఇలానే యాడ్ చేస్తా. సో అది థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.